శ్రీమాత్రే నమః. మనం తెలిసి తెలియక కొన్ని ఎవరి దగ్గర నుంచైనా తీసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళు తెచ్చిచ్చారనుకోండి, ఏదో పనిలో ఉండి తీసేసుకుంటాం. ఆ తర్వాత గుర్తుకొస్తుంది. అయ్యో! ఇది తీసుకోకూడదు కదా! అయ్యో! నాకు తెలియలేదే అని అనుకుంటాం. ఇంకా తెలియకుండా తీసుకుంటే ఏం చేయలేం గానీ, తెలిసి కొన్నింటిని తీసుకోకూడదనమాట. అందులో ఒకటేంటంటే ఉప్పు. ఉప్పు ఎవరైనా ఉచితంగా ఇస్తే తీసుకోకూడదు. అసలు ఇంట్లో వాళ్ళే ఉప్పు చేతికిస్తున్నారని అనుకోండి, ఇంట్లో వాళ్ళే తీసుకోకూడదు. అలా తీసుకుంటే గొడవలయిపోతాయన్నమాట. ఉచితంగా తీసుకుంటే దరిద్రం వస్తుంది అంటారు గాబట్టి, అసలు ఉప్పు ఎవరు ఉచితంగా ఇచ్చినా తీసుకోకూడదు. అలాగే నువ్వులు. కొంతమందేం జేస్తారంటే పనిగట్టుకుని నువ్వులతో చేసిన పదార్థాలను తీసుకొచ్చి మనకిస్తారు. వాళ్ళేమనుకుంటారంటే, మనం దానం ఇస్తున్నాం కదా! మనకేమో దారిద్ర్యం పోతుంది కదా! అందుకని వాళ్ళకిచ్చేస్తే మన దారిద్ర్యం పోతుంది అని అనుకుంటారు. పాపం తీసుకునే వాళ్ళకి తెలీదు. అందులో ఏమున్నాయో తెలీదు. తీసేసుకుంటారు. తీసుకున్నాక చూస్తారు. ఇదిగో చూసావా నువ్వులిచ్చింది అని చెప్పి అప్పుడు తిట్టుకుంటారు తీసుకున్నవాళ్ళు. కాబట్టి ఇచ్చేవాళ్ళు ఎదుట వాళ్ళకి దానం ఇస్తున్నాము మన దరిద్రం పోగొట్టుకోవడానికి అనే భావనతో ఇస్తే ఇచ్చే వాళ్ళకి మహాపాపం. తెలుసుకోకుండా తీసుకున్నాము అని అనుకోండి, ఆ తీసుకున్న వాళ్ళకి ఎటువంటి దోషము రాదు. అలాగే కొంతమందికి ఈ పంటలు పండుతూ ఉన్నప్పుడు నువ్వులు కూడా ఇస్తూ ఉంటారు. అలా నువ్వులు ఉచితంగా ఇచ్చారు అని అనుకోండి, అస్సలు తీసుకోకండి. పొరపాటును కూడా తీసుకోకుండా ఉచితంగా ఇచ్చిన నువ్వులు. అలాగే నూనె. నూనె కూడా ఉచితంగా ఇస్తే తీసుకోకూడదు. అసలు ముఖ్యంగా నూనె, నువ్వులు, ఉప్పు ఇవన్నీ చేతికి తీసుకోవద్దు, కింద పెట్టండి అని చెప్పి చెప్తారు. అలానే ఎవరైనా నల్లని దుస్తులు గాని, నీలం రంగు దుస్తులు గాని ఉచితంగా ఇస్తే అవి కూడా తీసుకోకూడదు. చీపురు, చేట ఇవి కూడా ఉచితంగా ఇస్తే తీసుకోకూడదు. కొంతమంది ఏం చేస్తారు అంటే కొబ్బరి మట్టలు పడిపోయాయి. మేమేమో చీపుళ్ళు తీయించేసాం మా ఇంట్లోను. ఇదిగో మీకో 2 చీపుళ్ళు ఇస్తున్నాము అంటారు. అవి కూడా తీసుకోకూడదు. ఉచితంగా చీపురు, చేట అనే వస్తువులు తీసుకోకూడదు. అలానే సామాన్యంగా చూడండి చాలా మంది అడుగుతూ ఉంటారు సాయంత్రం. ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలుసా? దీపాలు పెట్టిన తర్వాత అప్పుడొచ్చి అడుగుతారు. ఏవండీ కాస్త తోడు చుక్కిస్తారా అని. అలా తోడు చుక్కిస్తారా అని చెప్పి ఎవరైనా వచ్చి అడిగితే అస్సలు ఇవ్వకూడదు. అసలు అలా అడగకూడదు కూడా. తోడు చుక్కిస్తారా అని వాళ్ళు అడగకూడదు. తోడు చుక్కిస్తారా అని వాళ్ళు అడిగినప్పుడు మనం ఇవ్వకూడదు. అడిగేవాళ్ళు కాస్త మజ్జిగుంటే ఇస్తారా అని చెప్పి అడిగితే ఇవ్వాలి తప్ప, అలా కాకుండా తోడు చిక్కిస్తారా అని అడిగితే మాత్రం మొహమాటం లేకుండా మీరు ఇవ్వకండి. మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో, వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్పారో మనకవి తెలియవు. కానీ వాళ్ళు చెప్పినవి కొట్టి పారేయకూడదు. అలాగే ఇనప వస్తువులుంటాయి. కొంతమంది ఎక్కడికో వెళ్ళొస్తూ ఉంటారు. ఏవండీ మీకోసం ఇది మేము కొన్నామండి అని చెప్పి ఇస్తూ ఉంటారు. అలా ఇనప వస్తువులు ఇచ్చినా, చెప్పులు ఇచ్చినా గాని అస్సలు తీసుకోకూడదు. మీరు ఒకవేళ వాళ్ళు కొత్తవి ఏవైనా వస్తువులు కొని ఇచ్చారు అని అనుకోండి, దానికి తగ్గ డబ్బులు ఇచ్చేసేయండి. అంతే తప్ప ఇనప వస్తువులు, చెప్పులు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇగో మీకు బావుంటాయని చెప్పి తీసుకున్నాము అంటే అస్సలు తీసుకోకండి. అలాగే అగ్గిపెట్టెలు ఇస్తూ ఉంటారు. ఈ అగ్గిపెట్టెలు కూడా ఉచితంగా తీసుకోకూడదు. ఒక్కొక్కసారి అంటే ఇదివరకటి కాలంలో ఇప్పుడంటే లైటర్‌లొచ్చేసాయి కాబట్టి అగ్గిపెట్టె ఎవరు అడగట్లేదనుకోండి. ఒక్కొక్కసారి అగ్గిపెట్టె తెచ్చుకుంటాం. మన ఇంట్లో అయిపోయింది, మన ఇంట్లో కనిపించలేదని. తిరిగి వాళ్ళకివ్వం. మన ఇంట్లోనే ఉండిపోతుంది. అలా అగ్గిపెట్టు కూడా ఉచితంగా తీసుకోకూడదు. అసలు మా అయ్యమ్మ చెప్పేది ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి ఉచితంగా తీసుకోవద్దు. ఎప్పుడూ మనం వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకొని మన దగ్గర ఉంచుకోవటం అలాంటివి చేయకూడదు అని చెప్పి మా అయ్యమ్మ చెప్పేది. ఏదైనా మనకేదైనా అవసరం ఉండి ఎవరి చేతనా పని చేయించుకున్నాము అంటే దానికి తగ్గ మనం ఇచ్చేసేయాలి వాళ్ళకి. అంతే తప్ప ఉచితంగా కూడా మనం పని చేయించుకోకూడదని చెప్పేది. ఇదివరకు మాకు పెద్ద పాడి అంతా ఉండేదనమాట. చాలా మంది ఇంట్లో ఉండేవారు. వాళ్ళందరి చేత ఏదైనా చేయించుకుందని అనుకోండి మా అయ్యమ్మ, వెంటనే వాళ్ళకి డబ్బులిచ్చేసేది. మా అమ్మ కూడా అంతే. ఉచితంగా ఎవరి చేతనా చేయించుకుంటే, ఇలా ఉచితంగా చేయించుకోకూడదమ్మా అని చెప్పేసి ఇచ్చేసేదనమాట. నాకు ఆ లక్షణే వచ్చింది. ఇప్పటికి నేను సాధారణంగా ఎవరి చేత ఉచితంగా చేయించుకోను. వాళ్ళేదైనా సహాయం చేసి పెట్టారు అంటే, వాళ్ళకి ఇచ్చేస్తాననమాట. పోన్లే ఈరోజు ఇక్కడి నుంచి తీసి పెట్టేశారు కదా! అడగలేదు కదా డబ్బులు అని చెప్పి ఎప్పుడూ ఉంచుకోననమాట. ఎందుకంటే నాకు ఆ మాటలు బలంగా ఉండిపోయాయి. ఇలా ఎంతమంది చేస్తారు? ఇలాంటి అలవాటు ఎంతమందికి ఉంది అనేది నాకు కింద కామెంట్‌లో పెట్టండి. అలానే ఇంకొక విషయంలో కూడా ఎప్పుడూ మొహమాట పడకూడదు. అదేంటంటే డబ్బుల విషయంలో.
ఎవరైనా మన దగ్గరకొచ్చి అప్పు అడిగారని అనుకోండి, నాకెంతమంది పెడుతూ ఉంటారో కామెంట్‌లో, "అమ్మా మేమింత డబ్బిచ్చామమ్మా, 10,00,000 నష్టపోయామమ్మా, 12,00,000 నష్టపోయామమ్మా" అని చెప్పి నాకు కామెంట్‌లో పెడుతూ ఉంటారు. పాపం నమ్మి వాళ్ళ కష్టంలో ఉన్నారు కదా అని చెప్పి డబ్బులిస్తారు. కానీ అది గుర్తుపెట్టుకోకుండా తిరిగి మనకివ్వరు కొంతమంది. కొంతమందేమో ఇచ్చే శక్తి లేక ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేరు. ఏదైతేనే ఇచ్చినందుకు మనం బాధపడతాం. కాబట్టి డబ్బుల దగ్గర ఎప్పుడూ మొహమాట పడకండి. ఒకవేళ వాళ్ళేదైనా అప్పు కోసం వచ్చారు అని అనుకోండి, మీ స్థోమత ఏంటి? మీ స్థితి ఏంటి? అది చూసుకొని దాన్ని బట్టి ఇవ్వండి. లేదు అంటే అసలు నిర్మొహమాటంగా ఎవరి దగ్గర డబ్బు లావాదేవీలు పెట్టుకోకండి. డబ్బు లావాదేవీలు పెట్టుకుంటే దగ్గర బంధమైనా సరే వాళ్ళ మధ్య గొడవలొచ్చేస్తాయి. ఇలాంటి చిన్న చిన్నవి పాటించాము అని అనుకోండి, మన ఇల్లు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలానే ఇంకొంతమంది చాలా పెద్ద పొరపాటు చేస్తారు. అదేంటంటే బయట నుంచి రాంగానే గుమ్మానికి ఎదురుగుండా చెప్పులు పెడతారు. ఆ చెప్పులు కూడా ఎలా పెడతారంటే, ఇలా కాలుతో తన్నేస్తూ ఉన్నప్పుడు తిరగబడతాయి చెప్పులు. అలా చెప్పులు ఎప్పుడూ తిరగబడకూడదు. మహాదోషం అనమాట అలా చెప్పులు తిరగబడితే. చక్కగా పొందికగా ఒక పక్కన చెప్పులు పెట్టాలి. ఎలా పడితే అలాగా చెప్పులు పడేయకూడదు. చిన్న చిన్నవి మార్చుకుంటూ, మన పెద్దవాళ్ళు చెప్పినవి మనం పాటించుకుంటూ ఉన్నాము అననుకోండి, మన జీవితం బావుంటుంది. చూడ్డానికి అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. కానీ అవి పాటించటం వల్ల ఎంత చక్కటి మార్పొస్తుందో ఒకసారి మీరు కూడా ఇలాంటివేవైనా చేస్తూ ఉంటే వాటిని మార్చుకునే ప్రయత్నం చేయండి. కానీ ఏదైనా పొరపాటున మనకి తెలియకుండా తీసుకున్నాము అననుకోండి, భయం మాత్రం పడకండి. భయం ఏ సమస్యకి పరిష్కారం కాదు. ఇకపై అలాంటి తప్పు చేయకుండా ఉన్నాము అననుకోండి, అది చాలా మంచి పననమాట. కొన్ని కొన్ని సంప్రదాయాల్లో కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటుంటాయి కదా! ఇవి తీసుకోకూడదు, అలాంటివి తీసుకోకూడదని. అలాంటివేవైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేస్తే అవి కూడా కొంతమందికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.